ఏఆర్ రెహమాన్. ఒకప్పటి ఏఆర్ రెహమాన్ మళ్ళీ మ్యూజిక్ మ్యాజిక్ తో వస్తాడంటున్న రెహమాన్ సన్నిహితులు, అభిమానులు. కాగా 3 దశాబ్దాల సంగీత ప్రపంచంలో రెహమాన్ అనే పదం ఉత్త పేరు కాదు, అదొక బ్రాండ్. రోజా, ముంబై, జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, సఖీ, జీన్స్, దిల్సే, ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, 100కు పైగా చిత్రాలు, కొన్ని వందల పాటలు హృదయాల్లో మెలుగుతూ ఉంటాయి. సాహిత్యం అవసరం లేకుండా కేవలం సంగీతంతో అనంతమైన భావాలను తెలియజేస్తూ ఉంటారు. అది రెహమాన్ సంగీతానికి ఉండే గొప్పతనం. ఎప్పుడు ఏదో ఒక సినిమాతో ఫుల్ బిజీగా ఉండే రెహమాన్ సినిమాలకి సంగీతం అందిస్తున్నా కూడా తనదైన శైలిలో తన ప్రెజెంటేషన్, మ్యూజిక్ మార్క్ కనిపించడం లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. అడ్వాన్స్ సంగీతం పేరుతో తన సంగీతంలో సహజత్వాన్ని కోల్పోతున్నాడా, లేక సహజత్వానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదా అనేది అర్థం అవ్వటం లేదు. సహజంగా ఏఆర్ రెహమాన్ సినిమాకు పాటలకు తగ్గట్టు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ వాయిద్య పరికరాలను ఉపయోగించడం, పాట లెంత్ స్థాయి పెంచడం లాంటివి ఆయన పాటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ప్రస్తుత కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలు పెరగటం, కావాల్సిన విధంగా కావాల్సినన్ని సార్లు రిపీటెడ్గా మ్యూజిక్ ప్రయోగాలు చేసే వెసులుబాటు లభించింది. బహుశా ఈ కారణం కూడా కావచ్చు ఆయన సంగీతంలో మునుపటి సహజత్వం కోల్పోయిందేమో అని చెప్పడానికి. కాగా ఆయనపై వస్తున్న ఆరోపణలకు నిదానంగా చెక్ పెట్టే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న విడుదలైన రాయన్ చిత్రం దీనికి ఉదాహరణ. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ది బెస్ట్ ఆల్బమ్ గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ అంటూ తమిళ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. మళ్ళీ ఇదే జోష్ కొనసాగిస్తూ రెహమాన్ ఇందులో విడుదలైన చావా చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా పనిచేసింది. ఛత్రపతి సంభాజీ పాత్రను బాగా ఎలివేట్ చేసిందని బాలీవుడ్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇదే ఎనర్జీని మళ్ళీ కొనసాగిస్తూ రెహమాన్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC-16 చిత్రానికి మరో స్థాయిలో మ్యూజిక్ అందిస్తున్నాడు అంటూ ఫిలిం నగర్ వర్గాల్లో తెలియజేస్తున్నాయి. అయితే ఇక ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో ఒక క్లాసిక్ లవ్ స్టోరీకి సంగీతం అందిస్తున్నారు. అదే ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న తేరే ఇష్క్ మే. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రెహమాన్ ఈ సినిమాకి ది బెస్ట్ ఆల్బమ్ కంపోజ్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి రెహమాన్ మ్యూజిక్ సెన్సేషన్ ఈ సినిమాలో కనిపిస్తుందని ప్రచారం జోరందుకుంది. కొన్ని క్లాసిక్ మెలోడీ ట్యూన్స్ తో శ్రోతల్ని మరోసారి తన సంగీత ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. మరి అందరూ ఆశిస్తున్నట్లుగా రెహమాన్ తన మ్యూజిక్ తో మాయ చేసి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకోవాలని ఆశిద్దాం.